పిక్టోగ్రఫీ అంటే సింధు ప్రజల యొక్క చిత్రలిపిని గురించి కూడా మనం చర్చించుకోవాలి. ఈ చిత్రలిపిని రైట్ పిక్టోగ్రఫీ అని ఇంగ్లీష్లో అంటుంటాం, రైట్ తెలుగులో బొమ్మల లిపి అని, చిత్రలిపి అని, రైట్ దీన్నే మరొక పేరుతో సర్పలేఖిని అని కూడా పిలుస్తున్నాం. సర్పలేఖిని అంటే పాము ప్రయాణించే ఆ మెలుకులు తిరుగుతూ ప్రయాణించే ఆ ఆకృతిలో సింధు ప్రజల యొక్క లిపి ప్రదర్శించబడింది. అంటే సర్పిలాకారంలో ఈ విధంగా రైట్. సో దీన్నే ఆంగ్లంలో బౌస్ట్రోపీడన్ అని కూడా పిలుస్తారు. బౌస్ట్రోపీడన్ ఎవ్రీ ఆల్టర్నేట్ లైన్ స్టార్ట్స్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఈ విధంగా రైట్ నుంచి కుడి నుంచి మొదలై లెఫ్ట్కి వస్తుంది, మళ్ళీ లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తుంది, మళ్ళీ రైట్ నుంచి లెఫ్ట్కి వస్తుంది, లెఫ్ట్ నుంచి రైట్కి. అందుకే దీన్ని సర్పలేఖిని అని పిలుస్తాం. పాము మెలుకలు తిరుగుతూ ప్రయాణించే ఆ రూపంలో ఈ చిత్రలిపి అనేది ప్రదర్శించబడింది. పూర్తి వీడియో కోసం కింద ఉన్న లింక్ని క్లిక్ చేయండి లేదా T1 అకాడమీ ఛానల్ని సందర్శించండి.